ఆదర్శ మహిళ స్వర్ణమాల పత్రిజీ. ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమమూర్తి లేదు, అమ్మకు మించిన దైవం లేదు. నిత్య చైతన్యశీలిగా తన బిడ్డలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ స్ఫూర్తి నింపుతున్న కరుణామయ్యి ఆమె. My whole source of inspiration, my role model, whatever I'm doing right now, it is because of her. ధ్యాన ప్రచారమే గురుతర బాధ్యతగా భావించి అహర్నిశలు ధ్యాన ప్రచార ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధర్మపత్నే మాతా స్వర్ణమాల పత్రిజీ. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగ అమ్మ. ఆ మహా ఇల్లాలే నేడు అందరికీ అమ్మగా, అమ్మలగన్న అమ్మగా కీర్తింపబడుతూ వేలాది మంది జీవితాలలో కొత్త వెలుగులు పూయిస్తున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ తన జీవితాన్ని ధ్యాన ప్రచారం కోసం త్యాగం చేసిన మహామూర్తి ఆమె. ధ్యానంతో సహనం, జ్ఞానం, సంకల్ప శక్తి సిద్ధిస్తుందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ పత్రిజీ ఆశయ సిద్ధికి నడుం బిగించిన ధీరవనిత ఆమె. దినారాత్రాలు ధ్యానయోగి పత్రిజీ కలల సాకారానికే నడుం బిగించి ఆ ధ్యానంలోనే తన జీవిత పరమార్థాన్ని అన్వేషించిన గొప్ప త్యాగశీలి ఆమె. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నిలవని, సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమే అని. ఈ ప్రపంచాన్ని ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్గా మార్చాలన్న పత్రిజీ ఆశయ సిద్ధి కోసం ఆమె అనుక్షణం శ్రమించారు. ఈ క్రమంలోనే ధ్యానంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆమె గంటల తరబడి ధ్యానంలో కూర్చుని ధ్యానం చేసింది. అలా ధ్యాన సాధన ద్వారా లభించిన ఆత్మజ్ఞానాన్ని తనకు మాత్రమే ఉంచుకోకుండా తన బిడ్డలందరూ జ్ఞానసిద్ధులు కావాలన్న సత్సంకల్పంతో తన ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచడానికి నడుం బిగించింది. ధ్యానం ఓ అనిర్వచనీయమైన అద్భుత శక్తినిస్తుందని పరిపూర్ణంగా విశ్వసించి పత్రిజీతో కలిసి ధ్యాన ప్రచారానికి నడుం బిగించారు. ఈ క్రమంలో అనేక మంది ధ్యాన సాధకులకు ప్రోత్సాహాన్నివ్వడమే కాకుండా ఓ తల్లిగా వారికి భావపూర్వకమైన బోధార్పునిచ్చారు. అంతేకాదు పిఎస్ఎస్ఎం కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆ ఉద్యమ స్ఫూర్తితో అందరికీ చైతన్య దీపికలు రగిలించారు. అమ్మ బిడ్డ ఆకలిని పసిగడుతుందన్నది నానుడి. అలాగే మాతా స్వర్ణమాల పత్రి ఆకలితో అలమటించిపోయే తమ బిడ్డల ఆకలిని కనుగొంది. దీంతో ఆమె కనీసం తన దగ్గరకొచ్చిన వారికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకుని 40 సంవత్సరాల క్రితం తన సొంత ఇంటిలోనే అన్నదానాన్ని ప్రారంభించారు. మాతా స్వర్ణమాల పత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో బ్రహ్మర్షి పత్రిజీ గారు యావత్ ధ్యాన ప్రపంచానికి అన్నదానం అందించాలన్న ఉద్దేశ్యంతో అన్నదానం జన్మజన్మల పుణ్యఫలం అన్న నాందితో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. అలాగే ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మించాలని, ఒక ధ్యాన కేంద్రాన్ని నిర్మించాలన్న పత్రిజీ ఆశయానికి అనుగుణంగా ఆ మాతృమూర్తి ఎందరో ధ్యాన సాధకులను చైతన్యవంతులను చేసి పత్రిజీ ఆశయానికి నిరంతరం కృషి చేస్తున్నారు. పత్రిజీ చివరి శ్వాస వరకు ధ్యాన శాకాహార జగత్ నిర్మాణమే ఊపిరిగా జీవిస్తే ఆ మాతృమూర్తి నేడు బ్రహ్మర్షి ఆకాంక్షించిన ఆ అపురూప జగత్ నిర్మాణానికి చిత్తశుద్ధితో అహర్నిశలు పరిశ్రమిస్తున్నారు. ఇలా ఓ భార్యగా, అమ్మగా ఆమె చేసిన సేవలు అనన్యం, అనన్య సామాన్యం. ఆమె చూపిన బాట అందరికీ ఆదర్శనీయం. ఆదర్శనీయమైన ఆమె జీవితం అందరి జీవితాల్లో బంగారు బాటలు వేసి నూతన కాంతులు పూయించాలన్న సదుద్దేశంతో ఆమె జీవిత గాథను ఆధారం చేసుకుని స్వర్ణామృతం అనే ఓ సిరీస్ను వెలువరించారు. ఈ సిరీస్ ద్వారా ఆమె లక్షలాది మంది మహిళలకు ప్రేరణగా మారింది. నిస్వార్థ సేవకురాలిగా, బిడ్డలను ప్రేమతో సాకే తల్లిగా, పిఎస్ఎస్ఎం ఉద్యమకారిణిగా, ధ్యాన ప్రచారకర్తగా, ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం చైర్పర్సన్ గా ఇలా పలు పార్శ్వాలలో సేవలందిస్తున్న ఆ మాతృమూర్తి ఇటీవలనే తన 70వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ 70 సంవత్సరాల జీవితంలో
ఆమె తన ఆధ్యాత్మిక మరియు భౌతిక జీవనాన్ని అత్యద్భుతంగా సమతుల్యం చేసుకుంటూ నడిపిస్తున్నారు. ఆమె జీవితం అంటేనే సంసారంలోనే నిర్వాణం అనే అనుభూతి అందరికీ కలుగుతుంది. ఆ మాతృమూర్తి చేసిన నిస్వార్థ సేవకు చేతులు జోడించి నమస్కరించడం తప్ప ఇంకేమిచ్చి రుణం తీర్చుకోగలం?